నీ పేరేంటి? శ్రీనిత్య. ఎందుకు వచ్చావు గాంధీ భవన్కి? అమ్మమ్మ తీసుకొచ్చింది. అమ్మమ్మ తీసుకొచ్చిందా? ఓకే. అమ్మమ్మకి మాటలు రావా? ఓకే. ఒకసారి అడిగి అమ్మమ్మని ఎందుకు వచ్చిందో. చీవలు ఇస్తుందంట. ఏమి ఇస్తున్నారు? చీవలు ఫ్రీగా ఇస్తుందంట. చీరలు ఫ్రీగా ఇస్తున్నారా? అవునా? చెప్తుంది. నీకు చెప్తుందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హయత్ నగర్. హయత్ నగరా? ఓకే. అంటే అమ్మమ్మ ఎలా చూపిస్తుంది కదా, అంటే రేషన్ కార్డు గురించి అని నేను అనుకుంటున్నా. చేతి గుర్తు గురించి అంటాను. ఒకసారి అడుగు. చేతి గుర్తు గురించి అడుగుతాను. అవునా? ఓకే. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? అమ్మమ్మ, తాత. అమ్మమ్మ. తాత ఎక్కడున్నారు? తాతకు మాటలు వస్తాయా? మాటలు రావా? తాతకు అడుగు ఎందుకు వచ్చాము ఒకసారి. చీవలు ఇస్తావంట కదా అని పట్టుకొచ్చిన. చీరలా? చీవలు ఇస్తావంటే మళ్ళా పెద్దలో ఉన్నాయంట. ఏంటి ప్రాబ్లం ఏంటి అడుగు ఒకసారి. అమ్మమ్మ నీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చావు అని అడుగు. ఎవరా? ఉన్నదంట. ఆయన చూడనికి వచ్చింది. ఏమంటుండు? ఉన్న థర్డ్ అయినా అని అంటుండే. అర్థం నాకు కూడా తెలియదు. ఓకే. ఒక పెద్ద మనిషిని కలవడానికి వచ్చారని అడుగు. ఆయనని కలవడానికి వచ్చిందంట. ఆయన చూస్తుండే అప్పటి నుంచి బాగాలేదని. మీ తాతగారిని అడుగు, ఏంటి ప్రాబ్లం ఏంటని అడుగు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఏం లేదు. సమస్య ఏం లేదు. సమస్య ఏం లేదా? ఊరికే వచ్చారా? కాదు, అమ్మమ్మ తీసుకొచ్చింది. నాకు కూడా ఏం తెలియదు. ఓకే, రైట్. నువ్వు వీళ్ళిద్దరికి మనవరాలా? ఓకే. అంటే అమ్మ బిడ్డవా లేకపోతే? మరి వీళ్ళిద్దరికి మాటలు రావట్లేదు కదా, మరి వీళ్ళిద్దరు వాళ్ళకి సమస్యని చెప్పలేరు కదా, మరి నువ్వు ఎలా? నాకు చెప్తావా? నేను చెప్తాను. నీకు చెప్తే వాళ్ళకి చెప్తావా? ఓకే. ఇంత చిన్న పిల్ల నువ్వు ఎలా చెప్తావు వాళ్ళ సమస్యని? ఓకే. వాళ్ళకి అన్నీ వస్తున్నాయి అడుగు. రేషన్ కార్డు ఉందా? బియ్యం వస్తున్నాయని అడుగు. రేషన్ కార్డు ఉంది, బియ్యం వస్తున్నాయా? ఇప్పుడు అంతా మంచుకుందా? ఓకే. వాళ్ళకి ఎప్పటి నుంచి మాట రావట్లేదంట? చిన్నప్పటి నుంచి వస్తలేదు. ఒకసారి అడుగు, వాళ్ళు చెప్తారా? చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మాటలు. అమ్మమ్మకి వినిపిస్తుందా? కొంచెం వినిపిస్తుంది. అర్థం కాదు కానీ వినిపిస్తుంది. తాతకి వినిపించదా? ఓకే. మరి వాళ్ళ దాని గురించి ఏమన్నా అడగవచ్చు కదా. దేని గురించి? వాళ్ళ సమస్య గురించి. ఇప్పుడు పెద్ద ఆయన్ని కలుస్తా అంటున్నారు కదా, ఆ సమస్య గురించి అడిగితే బెటర్ కదా. ఏమో రాదన్నదంట, మాటలు ఏం రావంట. ఒకసారి నువ్వు చెప్పు, అడుగు. చెప్తాను. ఓకే. ఆయన తెలుసా అంట, ఒక పెద్ద ఆయన తెలుసా అంట. పెద్ద ఆయన తెలుసా? తాతను చూస్తే గుర్తుపడతాడా మరి అతను? తెలుసా అంట. టైలర్ షాప్లో కలిసిందంట. ఓకే. మరి ఇప్పుడు ఓకే, టైలర్ షాప్ కూడా వచ్చిండంట. టైలర్ షాప్కి వచ్చిందా? ఓకే. అంటే నేనేమడుగుతున్నా అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు లేకపోతే ఇబ్బంది కదా. ఏం లేదు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారా? కరెక్ట్గా చేసుకుంటారు. ఓకే. అంటే మాట్లాడడం రాదు కదరా? వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కొంచెం అర్థమవుతుంది వేరే వాళ్ళకి. అంటే తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది. మరి ఇప్పుడు పోతే మమ్మల్ని అయినా మమ్మీ వాళ్ళనైనా తీసుకొని వెళ్తాం. ఓకే. ఇంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? ఇంటి దగ్గర మేము వేరే కాడ ఉంటాం, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ ఉంటారా? ఓకే. అంటే మీ అమ్మ ఒక్కతేనా? వాళ్ళకి ఇంకా కొడుకు కూడా ఉన్నాడా? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు, అందులో మీ అమ్మ ఒకరు కదా? పెద్ద ఆమె. ఓకే.
ఓకే, మీ డాడీ వాళ్ళు చూసుకుంటారా మరి? మీ డాడీ ఆ, వాళ్ళ అత్తమామని చూసుకుంటాడా? మరి ఆయన్ని తీసుకుని రావచ్చుగా, చిన్నపిల్ల నువ్వు వచ్చావు. వాళ్ళు డ్యూటీకి వెళ్తావని నన్ను తీసుకొచ్చిండు. మరి నీకు స్కూల్ లేదా? ఉండవు ఈరోజు అని అన్నాను. వీళ్ళ గురించి మానేసావా? ఆ, వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, అంటే గాంధీ భవన్ అంటే ఇక్కడికి తెలుసు కదా అందరూ ఎందుకు వస్తారో. సమస్యలు ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి వస్తారు ఇక్కడికి, నీకు తెలియదు కదా. రైట్, మీ అమ్మ నీ ఇంటి దగ్గర నుంచి పంపించినప్పుడు నీకు ఏం చెప్పి పంపించింది? ఏం చెప్పలేదు. వాళ్ళు తీసుకెళ్తావు, నువ్వు వెళ్ళు, ఏమైనా అడిగితే చెప్పు అని. మొత్తం నువ్వు మేనేజ్ చేస్తావు అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని నువ్వు చూసుకుంటావు. తిన్నావా మరి? తిన్నా. ఏం తిన్నావు? పులిహోర చేస్తుంది. ఓకే, ఇప్పుడు వెయిట్ చేస్తున్నారా ఇక్కడ బయట? ఎంతసేపు వరకు వెయిట్ చేయమన్నారంటే ఒకసారి అడుగు. అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉందంట, ఆమె వస్తుందంట. అంటే ఆమె ఇక్కడ ఉంటుందంట. వీళ్ళని ఆమెకి అన్నీ తెలుసు అంట, ఆమె తీసుకెళ్తాడంట. ఓకే, రైట్. సరే మరి జాగ్రత్తగా మరి చెప్తావా? వాళ్ళు చెప్పింది, వాళ్ళు సైక్ చేసి చెప్పింది మంచిగా చెప్పు. ఓకే, లేకపోతే నీకు చెప్పడానికి రాకపోతే ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళతో చెప్పి. ఓకేనా? టేక్ కేర్, బాయ్. బాయ్. చేసుకుంటాను. ఓకే, అంటే మరి మాట్లాడడం రాదు కదరా? వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కొంచెం 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 అర్థమవుతుంది వేరే వాళ్ళకి. అంటే తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది. మరి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పోతే మమ్మల్ని అయినా మమ్మీ వాళ్ళనైనా తీసుకొని వెళ్తాం. ఓకే, ఇంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? ఇంటి దగ్గర మేము వేరే కాడ ఉంటాం, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ ఉంటారా? ఓకే, అంటే మీ అమ్మ ఒక్కతేనా? వాళ్ళకి ఇంకా కొడుకు కూడా ఉన్నాడా? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు, అందులో మీ అమ్మ ఒకరు కదా? పెద్ద ఆమె మా. ఓకే, మీ డాడీ వాళ్ళు చూసుకుంటారా మరి? మీ డాడీ వాళ్ళ అత్తమామని చూసుకుంటాడా? మరి ఆయన్ని తీసుకుని రావచ్చుగా, చిన్నపిల్ల నువ్వు వచ్చావు. వాళ్ళు డ్యూటీకి వెళ్తావని నన్ను తీసుకొచ్చిండు. మరి నీకు స్కూల్ లేదా? ఉండవు ఈరోజు అని అన్నాను. వీళ్ళ గురించి మానేసావా? వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, అంటే గాంధీ భవన్ అంటే ఇక్కడికి తెలుసు కదా అందరూ ఎందుకు వస్తారో. సమస్యలు ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి వస్తారు ఇక్కడికి, నీకు తెలియదు కదా. రైట్, మీ అమ్మ నీ ఇంటి దగ్గర నుంచి పంపించినప్పుడు నీకు ఏం చెప్పి పంపించింది? ఏం చెప్పలేదు. వాళ్ళు తీసుకెళ్తావు, నువ్వు వెళ్ళు, ఏమైనా అడిగితే చెప్పు అని. మొత్తం నువ్వు మేనేజ్ చేస్తావు అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని నువ్వు చూసుకుంటావు. తిన్నావా మరి? తిన్నా. ఏం తిన్నావు? పులిహోర చేస్తుంది. ఓకే, ఇప్పుడు వెయిట్ చేస్తున్నారా ఇక్కడ బయట? ఎంతసేపు వరకు వెయిట్ చేయమన్నారంటే ఒకసారి అడుగు. అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉందంట, ఆమె వస్తుందంట. అంటే ఆమె ఇక్కడ ఉంటుందంట. వీళ్ళని ఆమెకి అన్నీ తెలుసు అంట, ఆమె తీసుకెళ్తాడంట. ఓకే, రైట్. సరే మరి జాగ్రత్తగా మరి చెప్తావా? వాళ్ళు చెప్పింది, వాళ్ళు సైక్ చేసి చెప్పింది మంచిగా చెప్పు. ఓకే, లేకపోతే నీకు చెప్పడానికి రాకపోతే ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళతో చెప్పి. ఓకేనా? టేక్ కేర్, బాయ్. బాయ్.